పాన్ ఇండియా మార్కెట్ అనేది ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్కు మాత్రమే సాధ్యం అనుకుంటే ఎలా? ఈ మాటలు నేననడం లేదు, మెగాస్టార్ అంటున్నారు. అందుకే టాలీవుడ్ కబ్జా చేసిన తర్వాత చిరు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్స్ పై ఫోకస్ పెట్టాడు. బాబీతో మూవీతో పాన్ ఇండియా మార్కెట్ బద్దలు కొట్టాలి అనుకుంటున్నాడు. ఇది మెగాస్టార్ కొత్త సినిమా ఓపెనింగ్. కన్నడంలో అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మెగా మూవీతోనే టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనుంది. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో 400 కోట్ల వసూళ్లను చూసిన మెగాస్టార్ ఇప్పుడు బాబీ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసమే ఈ చిత్రంలో స్టార్ అతి స్టార్లు కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ నటించబోతున్నారట. ఇక హీరోయిన్ గా ఖైదీ నంబర్ 150 కథానాయిక కాజల్ మరోసారి చిరుతో ఆడి పాడనుందట. ఇక సినిమాలో కీలకంగా కనిపించే చిరుకు డాటర్ క్యారెక్టర్ ను ఛాంపియన్ కథానాయిక అనస్వర రాజన్ అందుకుంది. ముందుగా ఇదే పాత్ర కోసం చిత్ర యూనిట్ ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్, ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పేర్లను పరిశీలించింది. కానీ ఫైనల్ గా అనస్వర డేట్స్ లాక్ చేసింది. సినిమాలో చిరు, అనస్వర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకున్న ఈ మెగా పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ దాటి పాన్ ఇండియాకు మార్కెట్ విస్తరించాలి అనేది మెగాస్టార్ కి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. అందుకు తగ్గట్లే కమ్బ్యాక్ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు చిరు. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తోంది. ఈసారి మాత్రము బాబీ మూవీతో టార్గెట్ మిస్ కాకూడదు అని చిరు ఫిక్స్ అయ్యాడు. 35 ఏళ్ల క్రితమే ప్రతిబంధ్, ఆజ్కా గూండారాజ్, జెంటిల్మెన్ చిత్రాలతో బాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసి వచ్చాడు చిరు. ఆ తర్వాత తెలుగు సినిమా మార్కెట్స్ పైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు. అయితే 2017లో ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అప్పుడే మొదలైన పాన్ ఇండియా మార్కెట్ పైన మరోసారి చిరు దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే ఇమీడియట్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా సైరా నరసింహారెడ్డిని పట్టాలెక్కించాడు చిరు. ఈ ప్రాజెక్టు కోసం కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ రంగంలోకి దిగారు. కానీ సైరా టాలీవుడ్ లో వర్కౌట్ అయినట్లు పాన్ ఇండియాలో వర్క్ కాలేదు. ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య లాంటి పాన్ ఇండియా మెగా మల్టీ స్టారర్ చేస్తే అది వర్కౌట్ కాలేదు. దీంతో గ్యాప్ ఇచ్చి విశ్వంభర ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేశాడు చిరు. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ రీజన్ తో రిలీజ్ లేట్ అవుతోంది. అందుకే బాబీ ప్రాజెక్టుతో మెగాస్టార్ పాన్ ఇండియా మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ఈ పేరుకి చాలా బరువుంది. అందుకే దర్శకులు ఎన్టీఆర్ డేట్స్ లాక్ అవ్వడం ఆలస్యం. కొత్తగా ప్రయత్నిద్దామనే ఆలోచనలోనే ఉంటారు. గతంలో ప్రేక్షకులు టైగర్లో చూడని కోణాన్ని ఆవిష్కరించేందుకు ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అంతే. జూనియర్ డేట్స్ లాక్ అవ్వడం ఆలస్యం. మైథాలజీ తెరకెక్కించాలి అనుకున్నాడు. కానీ అంతకు మించిన కథ డ్రాగన్ రూపంలో సెట్ కావడంతో ప్రస్తుతానికి మైథాలజీని పక్కన పెట్టేశాడు. స్టార్ డైరెక్టర్ ఎవరైనా సరే ఇప్పుడు మైథాలజీ తెరకెక్కించాలి అనేది డ్రీమ్ గా మారిందా? లేకపోతే దేశంలో ఫక్త్ కమర్షియల్ చిత్రాలు తీసే మాస్ డైరెక్టర్స్ ఇప్పుడు మైథాలజీ మాయలో పడటమేంటి? మొన్న రాజమౌళి, ఇప్పుడు ప్రశాంత్ నీల్, ఫ్యూచర్ లో త్రివిక్రమ్, వీరు ముగ్గురు కూడా మైథాలజీని డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్ డేట్స్ దొరికితే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అని ఆలోచించే దర్శకులే ఎక్కువ. కొత్తగా ఎన్టీఆర్ లాంటి హీరో చేతిలో ఉంటే పౌరాణికం తెరకెక్కిస్తే చాలా వరకు బరువు తానే మోస్తాడు అనే నమ్మకం దర్శకుల్లో ఉంటుంది. అందుకే రాజమౌళి గతంలోనే టైగర్ తో యమదొంగ తీసి మెప్పించాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా అనుకోగానే ముందుగా మైథాలజీ కాన్సెప్ట్ తో మూవీని అనుకున్నాడట. కానీ అంతకు మించిన విధంగా డ్రాగన్ కథ కుదరడంతో ప్రస్తుతానికి మైథాలజీని పక్కన పెట్టానని, భవిష్యత్తులో మాత్రం మైథాలజీని తప్పక తెరకెక్కిస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అంటే డార్క్ టోన్ లో సినిమాలు తీసే దర్శకుడు. డ్రాగన్ నుంచి కలర్ చిత్రాలు తీస్తాడని బాగా ప్రచారం సాగింది. కానీ ప్రశాంత్ నీల్ మరోసారి తన స్టైల్లో డార్క్ టోన్ని డ్రాగన్ కోసం రిపీట్ చేశాడు. ఇలాంటి దర్శకుడు మైథాలజీ తీయడం అంటే అది సాధ్యపడే విషయమేనా? అసలు పూర్తి స్థాయిలో కలర్ఫుల్ మూవీ ఎప్పుడు తీస్తాడు? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీలో ఎన్టీఆర్ లుక్, ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ మాఫియా, సినిమాలో క్యారెక్టర్స్ కాదు డార్క్ టోన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
కేజీఎఫ్ సలార్ దారిలోనే డ్రాగన్ కూడా వచ్చింది కదా అనే టాక్ మొదటి నుంచి వినిపిస్తూ వచ్చింది. కానీ డ్రాగన్ మాత్రమే డార్క్ టోన్ లో వచ్చే ప్రశాంత్ నీల్ చిత్రాలు అని, ఫ్యూచర్ లో తన నుంచి కలర్ఫుల్ మూవీస్ వస్తాయి అంటున్నాడు ప్రశాంత్ నీల్. జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతుంది. ఆ తరువాత డేట్స్ ను బట్టి, ప్రశాంత్ నీల్ కు వచ్చే ఐడియాస్ ను బట్టి అయితే సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది, లేదా కేజీఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీటి తరువాత మాత్రం ఇండియన్ సినిమా కొత్త ప్రశాంత్ నీల్ ను చూడబోతోంది అంటున్నాడు డ్రాగన్ మేకర్. ప్రశాంత్ నీల్ దగ్గర చాలా కాలంగా రావణం అనే మైథాలజీ సబ్జెక్ట్ ఐడియా ఉంది. ఇందుకోసం పూర్తిగా డార్క్ టోన్ ను పక్కన పెట్టి కలర్ఫుల్ గా మైథాలజీని తెరకెక్కించాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అంతేకాదు, పాన్ ఇండియా నుంచి స్టార్ హీరోస్ కాంబినేషన్ లో ఈ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తాడట. కోలీవుడ్ నుంచి అజిత్, టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు ఈ ప్రాజెక్టు కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. అయితే ఇప్పట్లో ఈ మైథాలజీ తెరకెక్కే అవకాశాలు లేకపోవడంతో తెరకెక్కే సమయానికి ఏ స్టార్ హీరో ఫైనల్ అవుతాడు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. దుల్కర్ సల్మాన్ అంటే మాలీవుడ్ లో స్టార్ హీరో. కానీ దుల్కర్ మాత్రం ఓన్ ఇండస్ట్రీలో తప్పితే అన్ని ఇండస్ట్రీస్లో మూవీస్ చేస్తుంటాడు. ఇంతకీ దుల్కర్ ఓన్ ఇండస్ట్రీలో సినిమాల పరిస్థితి ఏంటి అంటే, అక్కడో బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తున్నాడు దుల్కర్. ఈ ఏడాదిలోనే ఆ బ్లాక్ బస్టర్ కి ముహూర్తం పెట్టాడు. కోవిడ్ కు ముందు వరకు మాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా కనిపించిన దుల్కర్ ఆ తర్వాత ఓన్ ఇండస్ట్రీలో సినిమాల సంఖ్యను బాగా తగ్గించాడు. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టాడు. గత 6 ఏళ్లలో మాలీవుడ్ లో దుల్కర్ నటించిన సంఖ్య చూస్తే 5 చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మలయాళంలో బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ గా కనిపిస్తాయి. 3 ఏళ్ల క్రితం అక్కడ కింగ్ ఆఫ్ కొత్త పేరుతో భారీ చిత్రాన్ని విడుదల చేసి చేతులు కాల్చుకున్నాడు దుల్కర్. అందుకే ఓన్ ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఆగస్టులో ఐయామ్ గేమ్స్ సినిమాతో మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు దుల్కర్ సల్మాన్. భారతదేశంలో 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన చిత్రం ఇది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. RDX ఫేమ్ నహాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. సో ఇవర్స్, ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.